మాదృశా కించన త్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. తిరుప్పావై వ్రతంలో మనం 15వ రోజులోకి ప్రవేశించాం. ఇవాళ 10వ గోపికను లేపుతుంది. పాశురాన్ని మనం చూద్దాం. దానికి ముందు ప్రార్థన. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధ మధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలత్కృత్య భుంక్తి గోదా తస్యై నమ ఇదమిదం భూజయే వాస్తు భూజః. ఇవాళ్ళటి పాశురం. ఎల్లే ఇళంగళియ ఇన్నం మురంగదియో ஷில்லென்னஜேன்மின்னங்கமீர் போதுரையின்னேன் வல்லை உன் கட்டுரகள் பண்டே உன் வாயுரதிம் வல்லீருகள் நீங்களே நானேதானாயுட ஒல்லை நீ போதாய் உறக்கென்ன வீருடை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லான ஒன்றானை மாத்தாரை மாத்திஜிக்க வல்லானை மாஜனை மாத்திஜிக்க வல்லானை மாஜனை பாடேலோரம்பாவாய் எல்லே இளங்களிய இன்னம் முரங்கதியோ ஷில்லென்னஜேன்மின் நங்கை மீர் போதுரகின்றேன் வல்லை உன் கட்டுரகள் பண்டே உன் வாயுரதம் வல்லீருகள் நீங்களே நானேதானாயுடா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வீருடை எல்லாரும் போந்தார் போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லான ஒன்றானை மாத்தாரை மாத்திஜிக்க వల్లానై మాజనై పాడేలోరంబావాయ్. ఈ పాశురం యొక్క తాత్పర్యాన్ని మనం చూస్తున్నాం. ఇందులో సంభాషణ రూపకంగా బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపికతో సంభాషిస్తూ ఉన్నారు. లోనున్న గోపిక బయట గోపికలకు జవాబులిస్తుంది, సంభాషణ సాగుతుంది. బయట గోపికలు అంటున్నారు, ఓ లేత చిలుక వంటి తీయని గొంతు కలదానా, ఇంకా నిద్రిస్తున్నావా? ఇవాళ్లలో లేపుతున్నటువంటి గోపికకు మంచి కంఠస్వరం ఉంది అని బయట గోపికలంటే, లోన గోపిక జవాబిస్తుంది. చూడండి, పూర్ణులగు గోపికలారా, మనస్సు చిరాకు కలిగేటట్లుగా చివ్వున పిలవకండి, మీరు అంత గట్టిగా అరవకండి, నేను వస్తున్నాను. బయట గోపిక అలా అంటున్నారు, నీవు చాలా నేర్పు కలిగిన దానవు, నీ మాటలలోని చాతుర్యం మాకు ఇంతకుముందే తెలుసు అంటే, లోపల ఉన్న గోపిక అంటుంది, మీరే నేర్పు గలవారలు, పోనీ నేనే కఠినరాలును, ఇట్లా అంటూ ఉంది లోపల ఉన్న గోపిక. బయట ఉన్న గోపికలు అంటున్నారు, నీకు ఈ ప్రత్యేకత ఏమి, ఏకాంతమున ఎందుకున్నావు, త్వరగా రా, నీకున్న ఈ ప్రత్యేకత ఏమిటమ్మా, నువ్వు ఏకాంతంగా ఒంటరిగా ఎందుకున్నావు, త్వరగా బయటికి రా అంటే, లోపల ఉన్న గోపిక అంటుంది, అందరూ వచ్చారా? బయటున్న గోపికలు అంటున్నారు, వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకును, పోందార్ పోందెణ్ణిక్కోళ్ళు, అందరూ వచ్చారా అని అడిగితా, వచ్చారు, వచ్చి లెక్కించుకొనమని బయట గోపికలు అంటున్నారు. లోపల ఉన్న గోపిక అంటుంది, సరే నేను వచ్చి ఏమి చేయాలి, మీరు రమ్మంటున్నారు, సరే నేను బయటికి వచ్చి మీతో కలిసి ఏం చేయాలి అని అడిగితే, బయట ఉన్న గోపికలు అంటున్నారు, బలిష్టమైనటువంటి కువలయాపీడమనే ఏనుగును చంపినవాడు, శత్రువుల యొక్క దర్పాన్ని అణిచినవాడు, మాయావి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి మనం కీర్తిద్దాం రా, శ్రీకృష్ణుణ్ణి కీర్తిని గానం చేద్దాం రా, బయటికి రా అని పిలుస్తున్నారు. మరి ఇది పైకి చూస్తే తాత్పర్యమైతే, చిలుక దేనికి సంకేతమంటే భగవత్ సారూప్యమునందిన ఆచార్యుడు కనిపిస్తాడు. భాగవత గోష్ఠిలో, సేవలో భగవంతుని రాక కూడా అంతరాయంగా భావించబడుతుంది. భక్తులందరూ కలిసి నామస్మరణం చేస్తూ ఉంటే, భగవంతుడి సేవలో మునిగిపోయి ఉంటే, సాక్షాత్తు భగవంతుడు వచ్చినా కానీ అంతరాయంగా భావిస్తారట.
ఈ మాటని మీరు చివుక్కున అంత కఠినంగా పిలవకండి అంటున్నారు. ఆచార్యుడి యొక్క మధురమైన వాక్యే శిష్యులను ఉద్ధరించేది. నేనే పూర్ణురాలనని అంగీకరించుట చేత ఓ పూర్ణురాలా అని సంబోధించారు. నేనే పూర్ణురాలనని అంగీకరించుట చేత భాగవతోత్తములు పలికిన దానికి చేతులు జోడించి శిరస్సు వంచి ఆమోదించుటే చేయవలసిన పని. అదే ధర్మము. భాగవత గోష్ఠిని విడిచి ఒంటరిగా ఉండరాదు. ఎప్పుడు కూడా భక్తులతోని కలిసి ఉండాలి, ఒంటరిగా ఉండరాదు అని చెప్పడానికి నీ ప్రత్యేకత ఏమి అనే మాట ద్వారా సూచిస్తున్నారు. ఇందులో ఆచార్య ప్రాప్తి హేతువులలో ముఖ్యమైనది ఏమిటి అంటారు? ఏ ఒక్క భక్తుడు రాకున్నా ఆ భాగవత గోష్ఠికి లోపమే. అందరూ వచ్చారా అనే దానితో ఈ భావాన్ని సూచిస్తుంది. అంటే ఏమన్నారు? వచ్చి లెక్కించుకో అన్నారు. ఆ మాట ద్వారా భాగవతోత్తముల యొక్క దర్శనం, వారి స్పర్శనం, వారితో సంభాషణం ఎల్లప్పుడూ కూడా కొనసాగాలి అని కోరుకోవడం. ఇందులో కువలయాపీడం అనేది దేనికి సంకేతం అంటే భూమండలాన్ని పీడించేటటువంటి అహంకారము. చాణూర ముష్టికులు దేనికి అంటే కామక్రోధాలకు. ఈ పాశురంలో తిరుమంగై ఆళ్వారులను మేల్కొల్పుచున్నారు. తిరుమంగై ఆళ్వారులు అనే ఆళ్వారులు మేల్కొల్పుతూ ఇళ్ళం కిళియే అనే చిలుక అనే సంబోధించారు. చిలుక యొక్క లక్షణం ఏమిటి అంటే మనం ఏది పలికితే దాన్నే అది మరి తిరిగి పలుకుతుంది. వీరు కూడా నమ్మాళ్వారులైతే 4 వేదాల సారమైన 4 ప్రబంధాలను అందించినట్టుగా 6 ప్రబంధాలలో నమ్మాళ్వారు శ్రీసూక్తులనే అనుసరించి వీరు సాధించి ఉన్నారు. కనుక తిరుమంగై ఆళ్వార్లను చిలుకగా పిలుస్తూ ఉన్నారు. ఎల్లారం పోందార్ అన్నది కూడా వీరికి సరిగ్గా సరిపోతుంది. వీరికి ముందుగానే ఆళ్వార్లందరూ అవతరించారు. కావున వీరు తిరుమంగ ఆళ్వార్లు మేల్కొల్పబడుతున్నారనుట పూర్వాచార్యుల యొక్క సిద్ధాంతం. ఇవాళటి గురు పరంపరా వాక్యాన్ని చూస్తే శ్రీమతి శటగోపాయ నమః అనే వాక్యాన్ని, గురు పరంపరలో మహావాక్యాన్ని అనుసంధించుకుందాం. ఇవాళటి పాశురాన్ని మరొక్క మారు అనుకుందాం. ఎల్లే ఇలంగళియ ఇన్నం మురంగదియో షిల్లన్న జయేన్మిన్ నంగై మీర్ పోదురహిన్రేన్ వల్లై ఉన్ కట్టురహల్ పండే ఉన్ వాయురదం వல்லீர்கள் நீங்களே நானேதானாயுட ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடைய எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லான ஒன்றாரை மாத்தாரை மாத்திஜிக்க வல்லானை మాయనై మాత్తిజిక్క వల్లానై మాయనై పాడేలోరంబావాయ్. ఈ రకంగా తిరుప్పావై వ్రతంలో 15వ రోజును పూర్తి చేసుకున్నాం. ఈ 15వ రోజు పాశురం ద్వారా 10 మంది గోపికలను మేల్కొల్పింది, 10 మంది ఆళ్వార్లను మేల్కొల్పింది గోదమ్మ తల్లి. మాదృషా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.